హాయ్ అండి. మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కోసం ఈరోజైతే ఉలవసున్నుండలు తయారు చేస్తున్నానండి. పిల్లలైతే ఇవి చూసి ఏంటమ్మా ఇలాంటి ఇలా ఉన్నాయి, ఈ కలర్ ఏంటని అంటారు కంపల్సరీగా. చిన్నప్పుడు మా అమ్మ అయితే ఇలాంటి ఉలవసున్నుండలు అయితే తయారు చేసేది. పిల్లలకి ఇలాంటి హెల్తీ స్నాక్స్ ఇస్తే చాలా మంచిదండి. ఈ కాళ్ళ నొప్పులు అవి వచ్చి వేగంగా వస్తాయి. కారణానికి మనం ఇలాంటి ఫుడ్ తినకపోవడమే కాళ్ళ నొప్పులే వేగంగా వచ్చేస్తున్నాయి. అందుకోసం మా పిల్లలకైతే ఈ ఉలవసున్నుండలు ప్రిపేర్ చేసి పెడుతున్నాను. ముందుగా బెల్లాన్ని కరిగేసి ఇలా వడకట్టుకోవాలండి, ఎందుకంటే నలతలు ఉన్నాయి. నేనైతే బెల్లం అయితే అమ్మ వాళ్ళ ఊరు నుండి తీసుకొచ్చాను. నాకైతే ఇక్కడ డైరెక్ట్ రెడీమేడ్ బెల్లం దొరుకుతుంది, నాకు అది నచ్చలేదు. అందుకోసమే ఈ బెల్లం ఫ్లేవర్ అయితే బాగా బాగుంటుంది, అందుకోసం ఇది తీసుకున్నాను. ఇది పాకం అయితే రానివ్వకూడదండి, జస్ట్ బెల్లం కరిగి జస్ట్ ఇలా పాకం తీగలా వచ్చేటప్పుడు వేసేయాలి పిండి, లేదంటే గట్టిగా అయిపోద్ది. నేను ముందు ఒక వీడియోలో పెట్టాను, ఆ ఉండలు అయితే చాలా గట్టిగా అయిపోయేవి ఈ ఉలవసున్నుండలు. అందుకోసమే ఈరోజు కొంచెం పాకం అయితే నార్మల్గా వచ్చేటప్పుడే పిండి వేసేసుకున్నాను. ఇలా బాగా కలుపుకోవాలి, ఉండలైతే కట్టుకోకుండా నీట్గా కలుపుకోవాలి. ఈలో ఎంతమంది ఈ ఉలవసున్నుండలు తింటున్నారో కామెంట్ చేయండి. నా అలాగే ఇలాగా పిల్లలకి స్నాక్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ అయితే కొట్టండి. ఎందుకంటే కొత్తగా వీడియో స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకి సబ్స్క్రైబ్ చేస్తే కదండి మన వీడియోలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అయ్యి మన ఛానల్ అయితే కొంచెం గ్రోత్ అవుతుంది. అందుకోసమే ఇలా రిక్వెస్ట్మెంట్. ఇవ్వండి, ఇలా అయితే ఉండలు అయితే రెడీ చేస్తున్నాను. కొద్దిగా నెయ్యి రాస్తే మంచి ఫ్లేవర్ అయితే బాగుంటుంది. మనం చేతితో చుట్టుకునేటప్పుడు కూడా చేతికి అంటుకోకుండా నీట్గా వస్తాయి అన్నమాట. అందుకోసమే నెయ్యి అయితే వేసాను. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ ఇచ్చేసేయండి. ఇదిగోండి, ఉండలు చాలా నీట్గా వస్తున్నాయి, చెయ్యి కూడా వేడికి కాలదు. ఉలవసున్నుండలు అయితే రెడీ అయిపోతున్నాయి. ఇదిగోండి, మొత్తం అయితే ఇలా చుట్టేసుకున్నాను. చాలా బాగా వచ్చాయి. గట్టి పడవు, పళ్ళు లేని ముసలి వాళ్ళని తినేవచ్చు. పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి, చాలా హెల్త్కి మంచిది.